అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ నార్త్ సర్క్యూట్ లో కలెక్షన్ల ఎర్త్ క్వేక్ సృష్టించింది. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే భారీ సినిమాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ 857 కోట్ల 50 లక్షల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావచ్చనే అంశంపైన ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవి వార్ 2, కాంతారా 2, అలాగే హేరా ఫేరీ 3. ఈ మూడింటిలో ఒకటి లేదా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు. పుష్ప 2కు ప్రధాన పోటీగా ఉన్న వార్ 2 నార్త్ సౌత్ నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్ నటించిన మూవీ కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ మూవీ ఖచ్చితంగా పుష్ప 2ని మించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్ 2 గనక హిట్ అయితే ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాసర్ గా నిలవడం ఖాయంగా నిలుస్తోంది. అలాగే నార్త్ లోనూ రికార్డ్స్ బద్దలవ్వచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీఆర్ పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది. అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతోంది. వార్ 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. రిషబ్ శెట్టి నటించిన, దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల క్లబ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ పందెం కోళ్లలో పుష్ప 2కి మూడో అతిపెద్ద కాంపిటీషన్ హేరా ఫేరీ 3. ఈ కల్ట్ కామెడీ మూడో భాగం చాలా కాలంగా ఊరిస్తోంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. మరోవైపు గత కొంతకాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ఈ విషయంలో ప్రియదర్శన్ హేరా ఫేరీ సక్సెస్ అయితే ఇది కూడా 1000 కోట్ల క్లబ్లోకి చేరినట్టే. అయితే పుష్ప 2 హిందీ బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని సవాలు చేయడం వీటికి అంత సులభం కాదనేది నిజం. ఎందుకంటే థియేటర్స్లో అల్లు అర్జున్ సినిమా దాదాపు 2 నెలలు నడిచింది. పెద్ద సినిమా ఏది దీనికి రోడ్ బ్లాక్ గా మారలేదు. వార్ 2, కాంతారా 2, హేరా ఫేరీ 3 మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్ ను కొనసాగించగలిగితే, కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ రన్ ను పొందగలిగితే పుష్ప 2 హిస్టారికల్ రికార్డుకు ముప్పు తప్పదు. ఈ మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ సల్మాన్ మూవీ, రణబీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం, యానిమల్ పార్క్ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ని బద్దలు కొట్టగలిగే శక్తి ఉన్నవేనని చెప్పుకోవచ్చు.